ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే, ఈరోజు ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంట్లో. మా పాపకు ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం. ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలన్నది చేస్తాము. ఇప్పుడు అది ఎలా చేయాలి, ఎట్లా చేయాలి అనేది మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్లు ఏమేమో మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే సరే, ఓకే ఓకే బాయ్. పుదీనా, కొత్తిమీర, రైస్, నెక్స్ట్ వచ్చి ఆనియన్, కొత్తిమీర, పుదీనా, నింబు, క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ చాలా బాగుంటుంది. ఉప్పు, కారం పొడి, ధనియాల పౌడరు, వైట్ పౌడర్ అంటాం, టేస్టింగ్ సాల్ట్, వెనిగర్, సోయా సాస్, ఆయిల్ అండి. ఎగ్స్ ఉన్నాయండి. ఎగ్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇక కరివేపత్తా, మిర్చి అన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి, రెడీ పెట్టేసుకోవాలి. కడాయి కూడా చూసినట్టయితే రెడీగా ఉన్నది. మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఆయిల్ నేను ఆల్రెడీ ఆయిల్ వేసేసిన. ఓకే, సో మనం ఎగ్స్ వల్ల ఒకటి దాంట్లో కలిపేసి ఎగ్స్లో అల్లం పేస్ట్ చూద్దాం. మిర్చి ఉన్నాయి కదండి, మిర్చిలు వేసేసేయాలి. ఫస్ట్ ఆయిల్లో మనం మిర్చిలు వేసేసేయాలి, ఎందుకంటే మంచి ఫ్రై అవుతాయి ఆయిల్లో. అవి ఆయిల్లో ఏమవుతుందంటే మంచిగా ఫ్రై అవుతాయి ఆయిల్లో. ఇంకా నెక్స్ట్ ఏమి ఉన్నాయి, ఇంకా ఇవి కూడా మళ్ళీ కొద్దిగా వేసేసేద్దాం. ఇట్లా మనం బాగా కలిపేసి తినేదంటే పేస్ట్ అనేది బాగా కలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఎగ్స్ వేసేసాం కదా. ఎగ్స్లో మనం ఏం చేయాలంటే కరివేపాకు ఉంది కదండి, ఈ కరివేపాకు కూడా వేసేసేద్దాం. ఓకేనా? ఆమ్లెట్లో వేసుకుంటాం. ఏంటంటే ఎగ్స్ మనకు ఫ్రైడ్ రైస్లో మంచిగా క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ క్యాప్సికమ్ ఉంది కదా, ఈ క్యాప్సికమ్ కూడా మనం వేసేద్దాం. ఇప్పుడు ఆనియన్ కూడా ఉంది కదా, ఆనియన్ కూడా కొద్దిగా ఆనియన్ వేసుకుంటాం. ఇప్పుడు మనం మొత్తం కలిపేసినట్టయితే ఇట్లా మన ఫ్రైడ్ రైస్లో క్యాప్సికమ్ వేసాం అనుకో చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇట్లా ఆమ్లెట్ క్లారిటీగా కనిపిస్తే ఫ్రైడ్ రైస్లో అనేది మనకు నీట్గా కనపడుతుంది. ఇట్లా రైస్ చేద్దాం. వైట్ రైస్ కూడా ఇప్పుడు మనం చూసినట్టయితే మనం రైస్ వేసేసాం, సాల్ట్ వేసేసాం, మనం మిర్చి ఓకేనా, ధనియాల పౌడర్, గరం మసాలా రెండు కలిసి ఉంటాయి ఇంట్లో. ఓకేనా? పేపర్ పౌడర్ వేసేసాడు, టేస్టింగ్ సాల్ట్. ఇది వేస్తే నాకు కొద్దిగా టేస్ట్ అవుతుంది, అది కూడా కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలి. ఓకే, మనం మసాలాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు కంప్లీట్గా కలిపేసుకోవాలి బాగా. సోయా సాస్, నెక్స్ట్ వెనిగర్. మనకు ఎంత అవసరం ఉందో అది చేసుకోవాలి. ఇప్పుడు బాగా మనము రైస్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మొత్తానికి ఫ్రైడ్ రైస్ కంప్లీట్ అయిపోయింది. పార్సల్ చేసేసుకుంటున్నాం. ఇక మధ్యాహ్నం లాగిన్ చేస్తాం, మధ్యాహ్నం రైస్ వేసేస్తాను.
అయితే ఇందులో నింపి ఆడేసినాం, మొత్తం ప్యాక్ చేసేసినాం మొత్తం. భోజనం టైంలో తినడానికి, ఇది మాకు భోజనం టైంలో తినడానికి. ఓకేనా? సూపర్ అని సూపర్ టేస్ట్. ఓకే, వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. తినేటప్పుడు చూపిస్తాను. ఓకే, బాయ్. మొత్తానికి ఫ్రైడ్ రైస్ వేసుకుంటున్నాం, తింటున్నాం. ఎట్టుంది చెప్పు, ఫ్రైడ్ రైస్ మంచిగా ఉందా మంచిగా లేదా? మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్పు. ఓకే, ఆమె సిగ్గుపడుతుంది. గీతా, బాగుందా ఫ్రైడ్ రైస్? ఓకే, టేస్ట్ అయితే బాగుంది. నిమ్మకాయ వండుకుంటే ఇంకా బాగుంటుంది.